దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందుగా దేవాది దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు, మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకొనుచున్నాను. ఇక్కడున్న దైవజనులకు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాలని ఆశపడుతున్న సంగతులను నిర్గమకాండము 25వ అధ్యాయము 31వ వచనంలో నుంచి చూద్దామా. మరియు నీవు మేలిమి బంగారుతో దీప వృక్షమును చేయవలెను. ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ఉంచవలసిన దీప వృక్షమును గురించి, దాన్ని తయారు చేయవలసిన విధానము, దాని నమూనా, అది ఉండవలసిన పద్ధతిని గురించి దేవాది దేవుడు మోషేకు బయలుపరిచిన, మోషేతో మాట్లాడిన కొన్ని మాటల్లో నుంచి ఒక వచనాన్నే ఈ రాత్రి ఈ సందర్భంలో మనం ఏం చేసాం, చదివాము. ఈరోజు ఈ దీప వృక్షము మనకు నేర్పిస్తున్న ఆధ్యాత్మిక పాఠములను పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో తెలుసుకుందాము, నేర్చుకుందాము, అలవరుచుకుందాము. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రాత్రి మనం ధ్యానించబోతుంది దేని గురించి? గత రాత్రే కదా మనం ప్రత్యక్షపు గుడారాన్ని గురించి కొన్ని మాటలు ధ్యానం చేసాం. అందులో ప్రత్యక్షపు గుడారం 3 భాగాలుగా ఉంటుందని, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలముగా 3 భాగాలుగా విభాగింపబడిన ఈ ప్రత్యక్షపు గుడారములో ఆవరణములో ఇత్తడి బలిపీఠము, గంగాళము ఉంటాయని, పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక ఉంటాయని, అతి పరిశుద్ధ స్థలములో నిబంధన మందసము, ఆ మందసములో ఉండే కొన్ని వస్తువులు, ఆ మందసాన్ని కమ్ముకుని ఉన్న కరుణాపీఠము, లేదా మందసం పైన ఉన్న కరుణాపీఠము, కరుణాపీఠాన్ని కమ్ముకుని ఉన్న కెరూబులు, వీటన్నిటి గురించి కూడా మనం నిన్నటి కాలములో మాట్లాడుకున్నాం. అయితే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క దాన్ని సూచిస్తుంది, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతుంది అని మనం మాట్లాడుకుంటూ మనం ధ్యానించిన సంగతి ఏందయ్యా అంటే, ఇత్తడి బలిపీఠము సమర్పణకు, గంగాళము శుద్ధీకరణకు, దీపవృక్షము అభిషేకానికి, సన్నిధి రొట్టెల బల్ల సహవాసానికి, ధూప వేదిక ప్రార్థనకు, అతి పరిశుద్ధ స్థలములో ఉండే వస్తువులు లేదా నిబంధన మందసము అందులోని వస్తువులు పరిశుద్ధతకు గుర్తుగా ఉన్నాయి అని మనం నేటి రోజున ధ్యానం చేసాం. అయితే ఈరోజు మనము పరిశుద్ధ స్థలములో ఉండే, నేనటి కాలమునేమో ఆవరణములో ఉండే ఇత్తడి బలిపీఠాన్ని గురించి ధ్యానం చేసాం. ఆ బలిపీఠం మీద ఉంచవలసినవి ఏంటి, మనం ఆ బలిపీఠం మీద వేటిని ఉంచితే, లేదా మనం దేన్ని అర్పిస్తే, మనం ఏ సమర్పణలోనికి వస్తే దేవునికి అది అంగీకారయోగ్యమైనదిగా ఉంటుంది అన్న సంగతులు నేర్చుకున్నాం. అయితే ఈ రాత్రి మనము పరిశుద్ధ స్థలములో ఉండే దీపవృక్షమును గురించి కొన్ని సంగతులు పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో తెలుసుకుందాం, నేర్చుకుందాం. ఈరోజు మన వాక్యాంశము, ఈ రాత్రి మన వర్తమానానికి టైటిల్ ఏంటయ్యా అంటే దీప వృక్షము. ఈ దీప వృక్షము దేన్ని సూచిస్తుందంట? ఈ దీప వృక్షము అభిషేకానికి గుర్తుగా ఉందని చెప్పాలి. అర్థమవుతుందా? ఈ దీప వృక్షం దేనికి గుర్తుగా ఉంది? అభిషేకానికి గుర్తుగా ఉంది. అదే నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంది. అదేంటంటే, దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి అన్న మాట అక్కడ రాయబడి ఉంది. అర్థమవుతుందా? ప్రత్యక్షపు గుడారములో పరిశుద్ధ స్థలములో ఉండే ఈ దీప వృక్షము, దాని దీపము నిత్యము కూడా వెలుగుతూనే ఉండాలి. అది ఆరిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీలు లేదు. ప్రత్యక్షపు గుడారములో యాజకుల, లేవీయుల అడుగులు తడబడకుండానట్లుగా అక్కడ జరుగుతున్న సేవా క్రమం అంతా కూడా సజావుగా జరగడానికి లోపల కావాల్సిన వెలుగును ఈ దీప వృక్షమే ఇవ్వాలి. కాబట్టి అది ఆరిపోవడానికి వీలు లేదు, అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. అలాగా ఆ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి అంటే దాన్ని మనకి, మన జీవితాలకి మనం అన్వయించుకొని ఆ దీపము అనేకులకు వెలుగునిచ్చేదిగా,
ఆ దీపము ఎప్పుడు నిత్యము వెలుగుతూ ఉండేదిగా ఉండడానికి అవసరమైనవి, కావలసినవి, ఉండవలసినవి, చేయవలసినవి ఏంటి అని ఈ రాత్రి వర్తమానము ద్వారముగా మనందరం కూడా తెలుసుకుందాం. అందుగాను మొదటిదిగా అసలు ఈ దీపవృక్షం మనకు నేర్పిస్తున్న ఒక పాఠము ఏందయ్యా అంటే, ఒకసారి మళ్ళీ మూలవాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 31వ వచనం. మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను. మొదటి సంగతి, మొదటి విషయం, మేలిమి బంగారుతో దాన్ని చేయాలి. మేలిమి బంగారం అని చెప్పండి. మేలిమి బంగారము. ప్రత్యక్షపు గుడారములోని ఉపకరణాలు, వస్తువులు చాలా తుమ్మకరతో చేయమని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. ఉదాహరణకి అది ఇత్తడి బలిపీఠమైనా, దాని మోతకర్రలైనా కానీ, సన్నిధి రొట్టెల బల్లైనా కానీ, ధూపవేదిక అయినా కానీ, లేదా నిబంధన మందసమైనా కానీ, వాటి మోతకర్రలైనా కానీ, ఇంకా ప్రత్యక్ష గుడారంలో చాలా వస్తువులు, చాలా ఉపకరణాలు దేని చేత చేయబడ్డాయి? తుమ్మకర్రతో చేయబడ్డాయి. వాటికి ఇత్తడి కానీ, వాటికి బంగారము కానీ పొదిగినట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఈ దీపవృక్షం మాత్రం దేంతో చేయబడాలంట? మేలిమి బంగారముతో, శుద్ధ సువర్ణముతో దీన్ని చెయ్యాలి. ఇందులో ఇంక మరేది కూడా కలపడానికి వీల్లేదు, అవకాశం లేదు. నా మాట అర్థమవుతుందా? ప్రత్యక్షపు గుడారములో ఉన్న వస్తువులు, ఉపకరణాలు చాలా కూడా తుమ్మకరతో చేయబడ్డాయి. వాటికి ఇత్తడిని కానీ, బంగారాన్ని కానీ పొదిగారు. కానీ ఈ దీపవృక్షం మాత్రం దేంతోనో కలపడానికి వీల్లేదు. దీన్ని ఎలా చేయాలంట? దీన్ని మేలిమి బంగారంతో, దీన్ని శుద్ధ సవర్ణముతో చెయ్యాలి. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే గనక, ఈ దీపవృక్షం దేనికి సాదృశ్యంగా ఉంది, లేదా దేనికి గుర్తుగా ఉంది? అభిషేకానికి గుర్తుగా ఉంది కదా. ఈ అభిషేకము మేలిమి బంగారము అంటే దాని అర్థము, ఈ దీపము నిత్యము వెలుగుతూ ఉండాలి, లేదా అభిషేకము నిత్యము నిలిచి ఉండాలి అంటే గనక అది మేలిమి బంగారముతోనే చేయబడిందై ఉండాలి. కానీ అందులో తుమ్మకర కలవడానికి వీల్లేదు, అందులో మరి ఇతర ఏది కలపడానికి తావులేదు. దానికి అర్థం ఏందయ్యా అంటే, ఆ అభిషేకము దేవుడు అనుగ్రహించినదై ఉండాలి, కానీ నీ ప్రమేయము, నీ ప్రయత్నము, లేదా ఇంకేదో కలిపిన దాని వల్ల రావడం వల్ల అయి ఉండకూడదు. అర్థమవుతుందా? దీపవృక్షము అభిషేకానికి సాదృశ్యంగా ఉంది కదా, అది నిత్యము వెలుగుతూ ఉండాలి. ఆ అభిషేకం ఎప్పటికీ ఉండాలి, ఆ దీపం ఎప్పటికీ నిలిచే ఉండాలి అంటే అది దేంతో చేయబడాలి? మేలిమి బంగారంతో. దాంతో ఇంకేది కలపడానికి వీల్లేదు. తుమ్మకర్ర చాలా నెలల ముందు మనం ధ్యానం చేస్తా. ఉద్యానవనం అనే ఒక వర్తమానంలో తుమ్మకర్ర మానవ జీవితానికి కాస్త అన్వయించుకోదగినదిగా ఉంది అని మనం మాట్లాడుకున్నాం. మరి అన్నిట్లో కూడా తుమ్మకర్ర ఉంది, కానీ ఈ దీపవృక్షంలో ఏం లేదంట? తుమ్మకర్ర లేదు. మన ఇంకిద్దరు ఏదో లోహం కానీ, వేరే వస్తువు ఏదో కానీ లేదు. మేలిమి బంగారము, శుద్ధ సువర్ణము మాత్రమే ఆ దీపవృక్షములో ఉంది, ఉండాలని దేవుడు చెప్పాడు. దానికి కారణం ఏంటంటే కనుక, అభిషేకము ఎప్పుడూ కూడా దేవుడు అనుగ్రహించదే ఉండాలి, కానీ మనుషుని ప్రమేయం అందులో ఏది ఉండడానికి వీల్లేదు. ఈ మాట మీకు ఇంకా అర్థం కావడం కోసం అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూద్దాం. అందరూ కూడా ఒక చోట కూడుకున్నారు. నిండుకుంది. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుగులు విభాగింపబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా, విభాగింపబడిన అగ్ని నాలుకలు వారికి ఏం చేశాయంట? కనపడ్డాయి, వారి మీద రాలే. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరన్న మాట ఉంది. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు ఏం చేశారు? అన్య భాషల్లో మాట్లాడారు. పరిశుద్ధాత్మ అభిషేకము. ఈ సంగతిని గురించి చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేస్తూనే వచ్చాము. ఈ రాత్రి మనకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏందయ్యా అంటే గనక,
కుమార్ అంటే వాళ్ళ ఇంట్లో అనుకుంటా, అక్కడేనా? మనము దేని గురించి ధ్యానం చేసామంటే దేని కొరకు మనం కనిపెట్టవలసిన వారంగా ఉన్నాము. దేని కొరకు? వాగ్దానాల కొరకు, పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు, ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టవలసిన వారమిగా ఉన్నాము. గత కొన్ని రోజుల ముందేమో ఇక్కడ నిలబడి అది సరైన పద్ధతి కాదు, లేదంటే మీరు అది చేయకూడదు అని చెప్పిన నేను ఆ తర్వాత మళ్ళీ ఆ గృహకూడికిలో నేను చెప్పిన సంగతులు గుర్తున్నాయి ఎవరికైనా కానీ? పరిశుద్ధాత్మ కొరకు మనం ఎలా కనిపెట్టాలి? ఉపవాసం ఉండి దేవుని మందిరంలోనే ఏక మనసుతో ఎడతెగక ప్రార్థించడాన్ని బట్టి మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం. ఆ రీతిగా మనం కనిపెట్టాలి. రెండో పద్ధతి, గడప కమ్మల పునాదులు అదిరే శక్తివంతమైన ఆరాధన జరుగుతున్నప్పుడు ఎడతెగక స్తోత్రం చేస్తే పరిశుద్ధాత్మతో మనం నింపబడతాం. అదొక పద్ధతి. 3, అభిషక్తులైన దైవజనులు మన మీద చేతులు ఉంచడాన్ని బట్టి, తరువాత అపోస్తుల బోధలో మనం నిలిచి ఉండడాన్ని బట్టి, ఆ తర్వాత ఆత్మపూర్ణులైన వారి సహవాసంలో మనం ఉండడాన్ని బట్టి మనం ఆత్మ చేత నింపబడతాము, మనం ఆత్మను పొందుకుంటాం. ఏంటయ్యా కొన్ని వారాల ముందు అది చెప్పావు, కొన్ని వారాల తర్వాత ఇది చెప్పావు, అసలు ఏది నిజం? నీ ఉద్దేశం ఏంటి అంటే, ఆ రోజు నేను మీకు చెప్పిన ఒక సంగతి ఏంటంటే అంటే ఒక థిన్ లైన్ ఉందని చెప్పా. ఏం చెప్పాను? ఒక సన్నని గీత ఉంది, ఒక వెంట్రుక వాసంతలో మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక సంగతి, ఒక విషయం ఉంది. ఏందయ్యా అంటే కనుక, నేను అన్య భాషలతో మాట్లాడేవాడిని, నేను ఆత్మతో మనసుతో ప్రార్థన చేసేవాడిని, నేను పరిశుద్ధాత్మ వరములను ఆపేక్షించేవాడిని, ప్రవచన వరాన్ని ఆపేక్షించేవాడిని, నేను సంఘం అంతా కూడా ఆత్మ ఆ వరాలు లేదంటే అన్య భాషలు మాట్లాడాలని, సంఘం క్షేమాభివృద్ధి పొందాలని ఆశపడేవాడిని. యవనస్తుల కూడికలో మాటి మాటికి ఆరాధనైన వారితో చెప్పే విషయం ఒకటే, ఆత్మ చేత మీరు నింపబడాలి, ఆత్మ మీరు పొందుకోవాలని. ఆత్మ కొరకు మనం కనిపెట్టవలసిన వారు ఉన్నాము. ఆ కనిపెట్టాల్సిన పద్ధతులు ఏంటని కూడా నేను పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో మీ ముందుంచాను కదా. మరి నేనెందుకు ఆ రోజు అలా మాట్లాడాను? అర్థమవుతుందా నా మాట? అది మేలిమి బంగారముతో చేయబడినదై ఉండాలి, అందులో తుమ్మ కర్ర కలవడానికి వీల్లేదు. నేను మీకు చెప్పాలని ఆశపడుతున్న మాట అదే. అర్థమవుతుందా? అభిషేకం ఎప్పుడు కూడా దేవుడి నుంచి అనుగ్రహించబడినదై ఉండాలి, కానీ అందులో మానవ ప్రేమేమి ఏమి ఉండడానికి వీలు లేదు. నేను అందుకే మాటికి ఆ 2-3 వ్యక్తులను మాత్రమే ఆపడానికి గల ఆ కారణం ఏంటంటే అంటే కనుక అందులో మరేదో కలపడానికి వీల్లేదు. అది దేవుడి నుంచి అనుగ్రహించబడింది అయితే ఆపడానికి ఒక పనోడిని, నేనంతటోడిని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా మాటలు మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. చాలా మంది కూడా అన్య భాషలో మాట్లాడడానికి కొన్ని సంఘాల్లో లేదా కొన్ని చోట్ల దైవజనులు చెప్పే ఒక విషయం ఏంటంటే కనుక, మీరు మీ నోటికి వచ్చింది మాట్లాడండి, మీరు విన్నదో మీకు తోచిందో మీ నోటికి వచ్చింది ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. మీరు మాట్లాడగా దేవుడు మీకు ఏం చేస్తాడు? ఆ వరాన్ని ఇస్తాడు. కనుక వీళ్ళు ఏం చేస్తారు? విన్న మాటలు కానీ వీళ్ళ మనసుకు దోచిన మాటలు కానీ ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడతా ఎప్పటికైనా దేవుడు నాకు ఈ వరాన్ని ఇస్తాడులే అని అనుకుంటూ వారికి నచ్చింది ఏం చేస్తారు? మాట్లాడుతూ ఉంటారు. ప్రవచన వరం కూడా, ప్రవచన వరాన్ని గురించి కూడా నేనేం మాట్లాడాను? ప్రవచన వరం కూడా అది దేవుడు అనుగ్రహించినదై ఉండాలి, అందులో మానవ ప్రమేయమేమి. నేను ఒకటి అనుకున్నా, నాకు మీరు నచ్చలా. నేనేం చేస్తానంటే నా మనసులో ఉన్న మాటను ఒక ప్రవచన వాక్కుగా నేను నోటి నుంచి మాట్లాడి ఇదే వాక్కు నేను మీకు చెప్పాను అనుకోండి, అది ప్రవచనం అవుద్దా? అర్థమవుతుందా? చాలా సందర్భాల్లో నేను ఈ మాట చెప్పాను. ఎక్కడో విన్నాను ఈ సంగతి. ఒక యవనస్తుడు ఆరాధన జరుగుతూ ఉండగా చక్కగా రౌండ్లు తిరిగి స్టేజ్ దగ్గరకు వచ్చి నిలబడ్డాడంట. నిలబడి ప్రవచనం అంటే దేవుడు అతని ఒంట్లో నుంచి మాట్లాడుతున్నట్టుగా చెప్పాను కదా, ప్రవచనం అంటే అలా ఉండదని. కానీ ఆ వ్యక్తి ఏం చేస్తున్నా అంటే దేవుడు అతని ఒంట్లో నుంచి మాట్లాడుతున్నట్టుగా స్టేజ్ దగ్గరకు వచ్చి నిలబడి పాస్టర్ గారికి చెప్తున్నా అంట, నా కుమారుడా ఈ పలానా పేరు పెట్టి పిలిచి, నీ సంఘంలో నేను నాటిన ఈ అబ్బాయికి, నీ సంఘంలో నేను నాటిన ఈ 2వ లైన్లో ఉన్న 3వ వ్యక్తి అంటే గ్రీన్ కలర్ చున్నీ వేసుకునే అమ్మాయికి ఇచ్చి నువ్వు వివాహం చేయాలి, ఇది నా చిత్తము, ఇదే యెహోవా వాక్ అని చెప్పాడంట. దేవుడు అలా చెప్తాడా? అసలు దేవుడు అలా చెప్పే పని అయితే దేవుడు నేరుగా ఆ దైవజనుడికే బయలుపరిచేవాడు కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు?
తాను కోరుకుంటున్నాడో, తాను ఇష్టపడుతున్నాడో, లేదా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారో తెలియదు, కానీ దీని ఒక దైవికమైన పద్ధతిలో దీన్ని మార్చి దేవుడే చెప్పాడు కాబట్టి పాస్టర్ గారు గడగలాడుతా ఇద్దరు తల్లిదండ్రులను కన్విన్స్ చేసి ఆయనే మా పెళ్లి చేసేలాగా ఒక మాస్టర్ ప్లాన్ వేసాడు. నా మాట మీకు అర్థమవుతుందా? ఈ రోజు మనం ఈ మాటలు ధ్యానించడానికి వెనకాల ఉన్న అంతరార్థం కూడా అదే. దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి, అభిషేకము ఎప్పటికీ నిలిచి ఉండాలి, అది అందరికీ వెలుగునిచ్చేదిగా ఉండాలంటే కనుక అది ఖచ్చితంగా దేవుడు అనుగ్రహించిందై ఉండాలి, కానీ అందులో మానవ ప్రేమ ఉండడానికి వీలు లేదు, తావు లేదు. నేను ఎప్పుడు కూడా అన్య భాషలకి వ్యతిరేకిని కాదు. సంఘమంతా ఆత్మతో నింపబడాలి, అన్య భాషలో మాట్లాడాలి, ప్రవచన వరాలు, ఆత్మవరాలు పొందుకొని సంఘం క్షేమాభివృద్ధిని పొందాలి. అదే నా ప్రార్థన, అదే నా ప్రయాసం. మీ అందరికి నేను చెప్పే మాట కూడా అదే. కేవలం ఎప్పుడు కూడా ఆ ఒకళ్ళిద్దరు ఆ ముగ్గురిని ఆపడానికి గల కారణం ఏంటంటే పాత మనం వచ్చిన ఆ ముందు ఆ పునాది నుంచి కావచ్చు, లేదా అక్కడ ఆ సంఘ సహవాసపు అలవాట్ల నుంచి కావచ్చు, వాళ్ళు కూడా ఇదే ఒక క్రమంలో మనల్ని పెంచారు. ఏమని? నోటికి వచ్చింది మనం మాట్లాడితే దేవుడు. సో వాళ్ళని సరిచేసే ఒక క్రమంగా, ఒక పద్ధతిగానే నేను వాళ్ళిరువురిని ఇలా మన ప్రమేయం ఏమి ఉండకూడదు, అది దేవుడే మనకు అనుగ్రహించాలని చెప్పే ప్రయత్నంగా ఆపేనే కానీ, సంఘాన్ని కానీ, లేదా నిజంగా దేవుడు అనుగ్రహించే వాటిని పొందుకోకుండా ఉండాలని కానీ ఆ ఇద్దరు ముగ్గురు కూడా నేను ఆపట్లా. అర్థమవుతున్న మాట మీకు? దీపవృక్షము అభిషేకానికి గుర్తుగా ఉంది. అది మేలిమి బంగారముతో చేయబడాలి. అందులో మరి ఇతర ఏ లోహము కానీ ఇంకా ఏ కర్ర కానీ కలపడానికి వీలు లేదు. అంటే దాని అర్థం అభిషేకము దేవుడు అనుగ్రహించేదై ఉండాలి, కానీ అందులో మన ప్రమేయము ఉండదు. మనం అందులో ఏం కలపడానికి వీలు లేదు. రెండవదిగా ఈ దీపవృక్షం మనకి నేర్పిస్తున్న ఒక పాఠము ఏంటయ్యా అంటే గనుక నిర్గమకాండం 25వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షము యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగూడ వాలెను. మొదటిదేమో అది మేలిమి బంగారంతో చేయబడాలి. రెండవ సంగతేమో అది నిత్యము వెలుగుతూనే ఉండాలి. అంటే గనుక దాని ప్రకాండములు లేదా దాని శాఖలు, దాని కొమ్మలన్నీ కూడా ఏకాండముతో నిగూడవలెను. రెండో మాట ఏందయ్య అంటే గనక దాని ప్రకాండములు ఏకాండముతో నిగూడవలెను. నిగూడవలని చెప్పండి. నాకేమో మేలిమి బంగారంతో చేయాలి. రెండోదేమో ఈ దీపవృక్షం ఎలా ఉండిద్ది అంటే గనక కింద నుంచి పై వరకు వచ్చే ఏకాండము ఒకటి ఉంటుంది. ఆ తరువాత దాని పక్కన ఇటు 3 అటు 3 ప్రకాండాలు లేదా శాఖలు, కొమ్మలు ఉన్నట్టుగా మనం చూస్తాం. ఒక వృక్షాన్ని సూచించేదిగా లేదా ఒక వృక్షము ఉన్నట్టుగా మధ్యలో ఏముండదంట? నిటారుగా ఒక ఏకాండము ఉంటాం. ఇటు 3 అటు 3 శాఖలు, కొమ్మలు, ప్రకాండాలు ఉన్నట్టుగా మనం దీపవృక్షాన్ని చూస్తాం. అయితే ఇటు 3 అటు 3 కొమ్మలు దేనితో కలుసుకోవాలంట? ఏకాండము మధ్యలో ఉంది చూసారా, దానితో అవి సెట్ అవ్వాలి. ఎన్నైనా ఉండని అవన్నీ వచ్చి ఎక్కడ కలవాలి? ఏకాండము దగ్గర అవి కలవాలి, అక్కడ సెట్ అవ్వాలి. దాని మీద నిగూడవలను అన్న మాట రాయబడి ఉంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే కనుక ఎన్ని సంఘాలైనా ఉండని, ఎన్ని డినామినేషన్లు అయినా ఉండని, నా మాట అర్థమవుతుందా? సంఘంలో ఎందరైనా ఉండని, ఒక కులం వాళ్ళు వచ్చి ఒక బ్యాచ్, ఒక ఇంటి పెరట వాళ్ళు వచ్చి ఇంకో బ్యాచ్, ఒక సొందు వాళ్ళందరూ వచ్చి ఇంకో బ్యాచ్. అర్థమవుతుందా? నేను వీళ్ళతో కలిసి ఉంటాను, నేను వాళ్ళని కలుపుకుంటాను, నేను వాళ్ళతో ఉంటాను అని చెప్పడానికి వీళ్ళు ఏమాత్రం కూడా లేదు. వీళ్ళందరూ వచ్చి ఎక్కడ కలవాలి? ఏకాండము అంటే ఏంటో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉందంట. ఏకాండం ఏంటి? ఎన్ని శాఖలైనా ఉండని, ఎన్ని కొమ్మలైనా ఉండని, అవన్నీ వచ్చి ఎక్కడ కలవాలి? అది దేవుడితో కలవాలి, క్రీస్తుతో అంటూ కట్టబడాలి. ఆదిమ సంఘంలో కూడా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో ఇలాంటి ఒక వివాదమే తలెత్తిందంట. ఇలాంటి ఒక బ్యాచ్లే ఫామ్ అయ్యారంట. 1 కొరింథీయులకు 3:4 ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను అని చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు గారా? అపోలో ఎవడు?
పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించుతురి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోసును, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగు చేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలో అయినను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒకటే, ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకును అన్న మాట ఉంది. నేను అపోలో బ్యాచ్, నేను పౌలు బ్యాచ్, నేను సంఘ పెద్దల బ్యాచ్, నేను పాస్టర్ గారి బ్యాచ్, ఈ సంఘం అంతా ఒక గుంపు అని స్టార్టింగ్ రోజుల్లో కూడా అలాంటి కొన్ని ఫైటింగ్లు వచ్చాయంట. అప్పుడు పౌలు గారు వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు ఎవడు, అపోలో ఎవడు, సంఘ పెద్దలు ఎవరు, పాస్టర్ గారు ఎవరు, కులం ఏంటి, గోత్రం ఏంటి, ఇంటి పేర్లేంటి, సందులేంటి, మన అందరం కూడా ఎవరితో కలవాలి? అది దీప వృక్షం మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే కనుక అందరం కూడా అన్ని శాఖలు కూడా ఇప్పుడు రకరకాల డినామినేషన్లు క్రైస్తవ్యంలో ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలుసు. కల్టులుగా కొందరిని పరిగణించి మనం పక్కన పెట్టాం. అంటే మేజర్ డిఫరెన్స్లు ఇక బైబిల్కి తీవ్ర స్థాయిలో వ్యతిరేకంలోకి వెళ్ళిపోయిన వాళ్ళని ఇంకా మనం ఇక్కడ వీళ్ళని మనతో పాటు కలుపుకూడదన్న వాళ్ళని కంటులుగా పరిగణించి పక్కన పెట్టాం. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా కొన్ని చిన్న చిన్న వ్యత్యాసాలతో అందరూ కూడా క్రైస్తవ సంఘంగానే కలిసి ఉన్నారు. వాయిద్యాలు వాయించవచ్చు, వాయించకూడదని ఒకళ్ళు, వైట్ డ్రెస్సులు వేసుకోవాలి, ఏ బట్టలు వేసుకోవచ్చు ఒకళ్ళు, స్త్రీలు మాట్లాడచ్చు, మాట్లాడకూడదని ఒకళ్ళు, ఇక రకరకాలు. అయితే ఎన్ని డినామినేషన్లు వచ్చినా కానీ లేదా వ్యవస్థాపకులను బట్టి ఆ వ్యవస్థాపకులను వెంబడిస్తూ కొన్ని సంఘాలుగా కొన్ని చీలిపోయినా కానీ మన అందరూ ఎవరితో కలవాలి? అది క్రీస్తుతో మనం కలిసిన వారమే ఉండాలి, క్రీస్తుతో మనం అంటుకట్టబడిన వారమే ఉండాలి. అది సంఘం లోపల వ్యక్తులైనా కానీ లేదా అనేక శాఖలుగా వ్యాపించున్న డినామినేషన్గా మారిపోయిన క్రైస్తవ సంఘాలైనా కానీ అన్నీ ఎక్కడ నిగూడాలి? శాఖలన్నీ, ప్రకాండములన్నీ క్రీస్తుతో కలవాలి, సెట్ అవ్వాలి, మనం అందరం ఆయనతో కలవాలి అన్న ఒక పాఠాన్ని ఈ దీపవృక్షం మనకు నేర్పిస్తుంది. అర్థమవుతుందా? అంటు కట్టబడడం. మనం ఎవరితో అంటు కట్టుకోవాలి? క్రీస్తుతో మనం అంటు కట్టబడాలి. సమయం లేదు కాబట్టి దీన్ని ఇంకా వివరించే ఆ ప్రయత్నం నేను చేయట్లేదు. కానీ లేదా సరే, అంటు కట్టబడ్డం అంటే నాకు తెలిసి మీ అందరికీ అవగాహన ఉండిద్దని నేను అనుకుంటున్నాను. చాలా రోజుల ముందు కూడా ఒక కథను మీకు చెప్పినట్టుగా నాకు గుర్తు. ఒక మొక్కను మరొక మొక్కతో లేదా ఒక కొమ్మను తీసుకొచ్చి మరొక చెట్టుతో అంటు కట్టాలంటే దాన్ని ఏం చేయాలి తెలుసా? ముందు దాన్ని ఫినిష్ చేయాలి. దాన్ని వంకర టింకరలు మొత్తం గరుకుగా ఉన్న ప్రదేశాన్ని మొత్తం ఏం చేయాలి తెలుసా? నునుపు చేయాలి. దాన్ని కాస్త నరకాలి. నరికి నునుపు చేసిన తర్వాత దీన్ని తీసుకొచ్చి ఆ చెట్టుకి ఏం చేయాలంట? ముడేయాలి, అంటు కట్టేసేయాలి, ఇక విడిపోకుండానట్లుగా. అలాగే మనం క్రీస్తుతో అంటు కట్టబడ్డం అంటే ఏంటంటే మన వంకర టింకరలు నరుక్కొని గరుకున్న ప్రదేశాన్ని నునుపుగా చేసుకొని మనం ఆయనతో ఏం చేయాలి? కలిసిపోవాలి. ఇక విడిపించబడ్డానికి లేదా విడిపోవడానికి అవకాశం లేదు అన్నంత గట్టిగా మనం ఆయన్ని అంటి పెట్టుకొని ఉండడం. ప్రకాండాలు, శాఖలన్నీ కూడా ఆయనతో కలవడం ఈ దీపవృక్షం మనకి నేర్పించే ఒక పాఠం. మొదటిది, మేలిమి బంగారంతోనే దాన్ని చెయ్యాలి. దాని అర్థం అభిషేకము దేవుడు అనుగ్రహించేదే ఉండాలి కానీ మనుషుల ప్రమేయం అందులో ఉండకూడదు. రెండవది, ఎన్ని శాఖలున్నా ఎన్ని కొమ్మలున్నా కానీ ఏం చేయాలి? ఏ కాండముతో అవన్నీ కూడా కలవాలి, సెట్ అవ్వాలి. మూడవదిగా మనకు కనిపించే ఒక సంగతి, ఒక విషయం ఏంటయ్యా అంటే కనుక దీపవృక్షాన్ని మనం చూసినట్లయితే కనుక ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళి గూగుల్లో దాన్ని సెర్చ్ చేసి చూడండి. ఏ కాండము ఏ హైట్లో ఉందో ఈ శాఖలు, ఈ కొమ్మలన్నీ కూడా వంపు తిరిగి ఉన్నా కానీ రకరకాల పొజిషన్లో నుంచి, అంటే వాటి ఎత్తులు వేరైనా కానీ కింద నుంచి పైకి వచ్చేసరికి అవన్నీ కూడా ఏ లెవెల్లో ఉంటాయి? ఆ మధ్యలో సెంటర్లో ఉన్న ఆ ఏ కాండము ఎలాగైతే ఉందో అన్నీ కూడా వచ్చి అదే హైట్లో ఉండిపోతాయి. దీపవృక్షములో ఎన్ని కొమ్మలు, ఎన్ని శాఖలు, ఎన్ని ప్రకాండాలు ఉన్నా అవన్నీ కూడా ఏ కాండముతో ఎలా ఉంటాయంటే కనుక సమానముగా ఉంటాయి. నా మాట అర్థమవుతుందా? అది మనకి నేర్పించే ఒక పాఠం ఏందయ్యా అంటే కనుక ఏ కాండము ఎవరని మనం విన్నాం? ఏ కాండము క్రీస్తును సూచిస్తుందని విన్నాం కదా. మనందరం కూడా క్రీస్తు స్వారూప్యతను కలిగిన వారిమిగా, మనందరం కూడా క్రీస్తు పోలికలోనికి మార్చబడిన వారిమిగా, ఆయనతో ఆయన వధువుగా ఆయన పక్కన నిలబడడానికి ఆయన స్వారూప్యత కలిగిన వారిమిగా సంఘం అంతా కూడా మారాలి అన్న ఒక చక్కని పాఠాన్ని దీపవృక్షం నేర్పిస్తుంది. మూడో పాఠం ఏంటంట?
శాఖలు ఎన్నైనా ఉండని, కొమ్మలు ఎన్నైనా ఉండని, ప్రఖండాలు ఎన్నైనా ఉండని, అవన్నీ ఏ కాండముతో ఒకే లెవెల్లో ఉండాలి. అవన్నీ కూడా సమానముగా ఉండాలి. దాని అర్థమైందయ్యా అంటే గనక సంఘం అంతా కూడా ఎలా మారాలి? క్రీస్తు పోలికలోనికి మారాలి. క్రీస్తు స్వరూప్యత కలగదవ్వాలి. దీని గురించి కూడా మనం కొన్ని రోజుల ముందు ధ్యానం చేసాం. క్రీస్తు వలె ఉండడానికి, క్రీస్తు పోలికలోనికి మారడానికి, క్రీస్తు స్వరూప్యత గలవారు అవ్వడానికి మనం ఏం చేయాలి? 3 విషయాలు చేయాలి. మనం ఆయన అడుగుజాడల్ని వెంబడించాలని, మనం ఆయన మనస్సు కలిగి జీవించాలని, మనము అన్ని విషయాలలో ఎదగాలి అని ధ్యానం చేసాం. నా మాట అర్థమవుతుందా? ఒకవేళ దాన్ని మర్చిపోతే ఎవరైనా కానీ వెనక్కి వెళ్ళి యూట్యూబ్లో దాన్ని చూడొచ్చు. క్రీస్తు వలె మనందరం కూడా ఉండాలి, క్రీస్తు పోలికలోనికి మనం మారాలి, క్రీస్తు స్వరూప్యతను కలిగిన వారిగా సంఘములో ఉన్న ప్రతి శాఖ కూడా ఏమవ్వాలి? తయారవ్వాలి అని ఒక చక్కని పాఠాన్ని దీపవృక్షం మనకి నేర్పిస్తుంది. మొదటిది మేలిమి బంగారంతో చేయాలి. 2 శాఖలు, ప్రఖండాలు, కొమ్మలు ఎన్ని ఉన్నా కానీ ఏ కాండముతో అవి నిగూడాలి. 3వదిగా అవన్నీ కూడా ఏ కాండముతో సమానముగా ఉండాలి. 4వదిగా చూద్దామా, నిర్గమకాండం 27వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లుగా ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుటనున్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. 4వ సంగతి, ఈ దీపవృక్షం మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏందయ్యా అంటే అది నిత్యము వెలుగుచ్చు ఉండాలంటే, అభిషేకం నీ మీద నిత్యము నిలిచి ఉండాలంటే 4వ సంగతి, 4వ విషయం ఏంటయ్యా అంటే గనక దాన్ని సవరించేవాడు ఒకడు ఉండాలి. సవరించేవాడు అని చెప్పండి. దాన్ని సవరించేవాడు ఒకడు ఉండాలి. ఎప్పుడైనా దీపాలు వెలిగించిన అనుభవం మీకుందా? ఇప్పుడు వీళ్ళు ఈ జెన్జీ వాళ్ళు కానీ లేదా 2000 సంవత్సరాలు ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి దీపాలంటే ఐడియా ఉండకపోవచ్చు. మీరు నాకంటే వయసులో పెద్దోళ్ళే కాబట్టి మీ అందరూ కూడా దీపాలు వెలిగించే ఉంటారని అనుకుంటున్నా. నేను కూడా చిన్నటి ఆ రోజుల్లో అప్పట్లో కిరోసిన్ ఉండేది. అది మాదో పక్కడదో ఎవరిదో నాకు గుర్తులేదు, కానీ మా అమ్మ అప్పటి నుంచి హాస్పిటల్లో చేసేది కదా, ఆ సీసాలు వచ్చాయి మా అమ్మ దగ్గర. ఆ సీసా ఒకటి తీసుకొని ఎవరో కిరోసిన్ లోపల పోసిన తర్వాత అది బొందో క్లాత్ తెలియదు, ఒక క్లాత్ని చింపా, కత్తిరించి చక్కగా దాన్ని బాగా మెలేసి ఆ మూతకి కత్తిరితో బొక్కబెట్టి కిరోసిన్ లోపలికి దాన్ని ఏం చేశానంటే ఆ క్లాత్ని దింపా, తర్వాత వెలిగించా. అది బాగా వెలిగింది. ఇదివరకు రోజుల్లో కూడా అలాగే ఉన్నాయి కదా, లాంతర్లు కానీ రకరకాల బుడ్డి దీపాలు కానీ అలా ఉండేవి. అలాంటి అనుభవాలు మీకు ఎవరికైనా ఉన్నాయా? దీపం మీరందరూ కూడా తయారు చేసిన వాళ్ళేనా? దీపాన్ని వెలిగించిన వాళ్ళేనా? అలాగైతే కనుక ఈ మాటలు మీకు ఇంకా బాగా అర్థం కావాలి. దీపం బాగా వెలుగుతూ ఉండాలంటే దాన్ని సవరించేవాడు ఒకడు ఉండాలి. దీపం ఆరిపోకుండా దానికి చేతులు అడ్డు పెట్టేవాడు, ఆ దీపం ఇంకా బాగా వెలగడానికి అందులో నూనె పోసేవాడు, ఒత్తు బాగా నల్లగా మాడిపోయి ఎలకుండా ఉంటే కనుక ఆ ఒత్తుని కత్తిరించి దాన్ని మళ్ళీ పైకి లాగేవాడు ఒకడు ఉండాలి. అలాగే దీపవృక్షం మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే కనుక అది నిత్యము వెలుగుతూనే ఉండాలంటే దాన్ని సవరించేవాడు ఒకడు ఉండాలి. సాయంకాలం మొదలు పెడితే ఉదయం వరకు కూడా యెహోవా సన్నిధిలో అదేం చేయాలంట? సవరించబడాలి. ఆ అధికారాన్ని దేవుడు దైవజనునికి ఇచ్చాడు. మేలిమి బంగారంతో దీన్ని చేయాలని చెప్పిన దేవుడు దానితో పాటుగా మరికొన్ని వస్తువులను కూడా చేయమని చెప్పాడు. అవి ఏంటయ్యా అంటే గనక అవి కత్తెర చిప్ప. ఏంటంటే అవి ఈ దీపవృక్షాన్ని చేయమని చెప్పిన దేవుడే కత్తెర చిప్పను కూడా చేయమని చెప్పాడు. కత్తెర దేనికి? ఆ ఒత్తి బాగా మాడిపోయి వెలుగునివ్వలేకుండా వెలగకుండా అది ఇబ్బంది పడుతుండే కనుక అతడు చేంజ్ చేయాలి, కత్తెరతో ఒత్తును కట్ చేయాలి. నీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే ఒక దైవజనుడు నిన్ను కత్తిరించిన, ఒక దైవజనుడు నిన్ను నలిపిన దేనికోసం? నువ్వు ఇంకా బాగా
వెలగడం కోసమే కదా. కొన్ని మాటలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుడు దైవజనులను అసలు మన జీవితంలోనికి ఎందుకు ఉంచాడు చూద్దాం. ఆ మాటలు అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అసలు ఒక సేవకుని అవసరత మనకేంటి? దైవజనుడు మన జీవితంలో ఎందుకు ఉండాలి? చదువు బ్రో. అపోస్తుల కార్యములు 3:26. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపానని చెప్పును. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడిన మాటలు ఇవి. అయితే దేవుని అనుమతితో మనము ఈ మాటను ఆయన మన జీవితంలోనికి పంపిన సేవకులకు కూడా అన్వయించుకోవచ్చు. నా మాట అర్థమవుతుందా? సేవకులందరినీ కూడా మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి వాళ్ళందరూ నా శిష్యులుగా చేయనని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పంపించారు కదా. సో ఈ మాటలు ఒక సేవకునికి కూడా మనం అన్వయించుకోవచ్చు. అక్కడ రాయబడిన మాట ఏందయ్య అంటే కనుక దేవుడు తన సేవకుని పుట్టించింది లేదా మీ జీవితాల్లోనికి పంపించింది దేనికయ్యా అంటే కనుక దుష్టత్వము నుంచి మిమ్మల్ని మళ్లించడానికి, తద్వారముగా మీరు ఆశీర్వదించబడ్డానికి. ఒక సంగతి మీకు అర్థం కావాలి, దుష్టత్వం నుంచి మీరు మళ్లించబడకపోతే మీరు ఆశీర్వదించబడలేరు. మిమ్మల్ని దుష్టత్వం నుంచి మళ్లించడానికి, తద్వారముగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సేవకుని మీ జీవితాల్లోనికి ఆయన పంపించాడు. అన్నమాట అర్థమవుతుందా? దేవుని పద్ధతి ఒకటి ఉంది. ఒకసారి ఈ మాటలు చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయము 7 నుంచి కొన్ని మాటలు నేను చదువుతున్నాను చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీలకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేళ్లు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. అక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. ఐగుప్తులోనున్న ప్రజల బాధను నేను చూశాను. పనులలో తమను కష్టపెడుతున్న వారు పెట్టిన ఆ కష్టాన్ని గురించిన మొరను నేను విన్నాను. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఆ ఐగుప్తుల నుంచి పాలు తేళ్లు ప్రవహించే ఒక దేశానికి వారిని నడిపించడానికి, ఆ కఠిన దాస్యపు కాడి క్రింద నుంచి వారిని విడిపించడానికి నేను దిగి వచ్చాను అని చెప్పాడు దేవుడు. కింద మాటలు చూద్దాం ఒకసారి. కింద ఇశ్రాయేలీల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులను తీసుకొని పోవలను. వారి కష్టాలు నేను చూశాను, వారి బాధ నాకు అర్థమైంది, వారి మొర నేను విన్నాను, అందుకే నేను దిగి వచ్చాను. అయితే రా, నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తాను. బాధపడుతుంది ఇశ్రాయేలీయులు, ఏడుస్తుంది ఇశ్రాయేలీయులు, మొరపెట్టింది ఇశ్రాయేలీయులు. జవాబు వచ్చింది ఇశ్రాయేలు ఉందేమో ఐగుప్తులో. దేవాది దేవుడు ఆకాశ మహాకాశముల పైన ఉన్నాడు. ఈ మోషే ఎక్కడున్నాడు? మిద్యాన్లో తన మామైన ఇత్రో మందును మేపుతున్నాడు. ప్రార్థన చేసింది వీళ్ళు. జవాబు వచ్చింది ఎక్కడికి? మోషే దగ్గరికి, హోరేబు కొండ మీదకి. అర్థమవుతుందా? దేవుని పద్ధతి ఇది, దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి ఇది. నీ జీవితంలో నీ ప్రార్థనలకు జవాబు కొన్నిసార్లు దేవుడు ఎవరి ద్వారంగా పంపిస్తాడు? దైవజనుని ద్వారముగా. వాక్యం ప్రకటించుతున్నప్పుడు, లేదా నీ మీద చేతులుంచినప్పుడు, నీ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆరాధనలో ఉన్నప్పుడు దైవజనుని ద్వారముగా, తన సేవకుని ద్వారముగా దేవుడు నీ జీవితంలోనికి జవాబును పంపిస్తాడు. అది దేవుని పద్ధతి. ఆ తర్వాత మనం చూడాల్సి వస్తే కొన ప్రాణంతో కొట్టబడ్డాడు, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. ఎందరో వచ్చి చూసి దాటి వెళ్ళిపోయారు. కానీ గాడిదనెక్కి ఒక మంచి సమరయునిగా దిగి వచ్చింది మన దేవుడే. గుర్రాన్నో రథాన్నో ఇంకా దేన్నో ఎక్కి కాదు, కానీ ఆయన ఒక గాడిదనెక్కి తను తాను తగ్గించుకొని దీనునిగా, దాసునిగా, రిక్తునిగా, నిమ్న వర్గాలకు చెందినవాడిగా వచ్చాడు. ఎవరు? మన యేసయ్యే. చూసి జాలిపడ్డాడు. జాలిపడింది మన యేసయ్యే. దగ్గరకు వచ్చి
నూనె పోసి ద్రాక్ష రసం పోసి గాయాలు కట్టింది ఆయనే. ఆయన రక్తాన్ని కార్చింది, పరిశుద్ధాత్మనిచ్చింది యేసయ్యే. కౌగిలోనికి తీసుకొని గాడిదను ఎక్కించుకొని పూటకాలు వారింటికి తీసుకెళ్లి 2 దేనారాలు ఇచ్చి పరామర్శించమని చెప్పింది యేసయ్యే. అన్ని చేసింది ఆయనే. వెళ్తా ఏం చెప్పాడంటే పూటకొల్ల వానికి, నేను మళ్ళీ వస్తాను, ఆలోగా వీడి గాయాలన్నీ తగ్గిపోయేలాగా నువ్వు చెయ్యి. ఈ 2 దేనారాలతో నువ్వేం చేస్తావు, వాడి గాయాలు కట్టు, నేను మళ్ళీ వస్తాను, నువ్వు ఇంకేమైనా ఖర్చు చేస్తే నీకు అప్పుడు నేను ఇవ్వాల్సింది ఇస్తానని చెప్పాడు. అన్నీ చేసింది ఆయనే. ఆయన పాత నిబంధన క్రొత్త నిబంధన అనే 2 దేనారాలు పూటకూలవాని ఇల్లు చెప్పబడుతున్న దేవుని మందిరం, దేవుని సంఘం పూటకూలవాడైన దైవ సేవకునికి ఇచ్చి, నా ప్రజలను, నా మందరు నువ్వేం చేస్తా, కాయి, వారి గాయాలు ఏం చేస్తా, నువ్వు కట్టు, నేను మళ్ళీ వస్తాను, వచ్చేసరికి మడతైనా ముచ్చైనా డాగైనా కలంకమైనా అటుది మరి ఏదైనా లేని ఒక పరిశుద్ధ కన్యకగా వాళ్ళు నువ్వు తీర్చు, నేను వచ్చి నీకు జీతం ఇస్తానని చెప్పాడు ఆయన. అర్థమవుతుందా? సో ఇప్పుడు పూటకులం అని పని ఏంటి, గాయాలు కట్టడం. మా అమ్మ నర్సు కాబట్టి నాకు బాగా పరిచయమే గాయాలు కట్టడం అంటే ఎలా ఉండిద్దో. మీకు కూడా ఎప్పుడోసారి దెబ్బలు తగిలే ఉంటాయి కాబట్టి మీకు కూడా అలవాటే. గాయం కట్టాలంటే ఫస్ట్ అందులో ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి లాగరా? గాయాన్ని పిండుతారా పిండరా? అక్కడ ఉన్న చెడు రక్తాన్ని మొత్తం తీసేస్తారా తీసేరా? నెట్టు పుట్టినా మంటగా ఉన్నా దానికి సంబంధించిన దాని మీద అద్దుతారా లేదా? అలాగే దైవజనుడు కూడా చాలా సందర్భాల్లో మీ గాయాలు కట్టడానికి, మీ గాయాన్ని పిండినప్పుడు, అందులో ఉన్న చెడంతటిని బయటికి తీయడానికి, అది త్వరగా మారిపోవడానికి ప్రయత్నించినప్పుడు, ఎందరో దైవజనునికి గాయాలు చేసేవారు లేరా? ఆ మాట మీకు అర్థమవుతుందా? దేవుడే ఆ పని, ఆ బాధ్యత ఆయనకు అప్పగించాడు. మీకు ఒక దైవజనుని ప్రాముఖ్యత, ఒక దైవజనుని అవసరత బాగా తెలియాలి. చాలా రోజుల ముందు సమయం లేదు కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. కానీ 2 చెట్ల గురించి మనం ధ్యానం చేసాం. 2 అంజూరపు చెట్లే. ఒకటేమో ద్రాక్ష తోటలో ఉంది, ఇంకోటేమో రోడ్డు పక్కన ఉందంట. 2 ఫలించలేదు. అయితే ఒకదానికే 1 సంవత్సరం అవకాశంగా దొరికింది, ఇంకో దానికేమో కనీసం 1 పూట కూడా అవకాశం దొరకలా. యేసుక్రీస్తు వారు దాన్ని శపిస్తే అది సాయంత్రానికే వేర్లతో సహా ఎండిపోయిందంట, మాడిపోయిందంట. 2 అంజూరపు చెట్లే, 2 ఫలించలేదు. కానీ ఒకదానికి అవకాశం దొరికింది, ఇంకోదానికి అవకాశం దొరకలేదు. దానికి కారణం ఏంటంటే ఒకటి రోడ్డు పక్కంది, ఇంకోటేమో కంచెగల తోటలోనిది. దీనికి కాపు కాసే, దీని మీద శ్రద్ధ వహించి, దీని మీద బాధ్యత తీసుకునే తోటమాలు ఉన్నాడు. నీ జీవితంలో దేవుని కోపము నీ మీదకు కురిపించబడకుండా ఉండడానికి కొన్ని సందర్భాల్లో మోసేలాగా దేవుని కోపానికి నీకు మధ్య అడ్డుగా వచ్చి దేవుని బ్రతిమాలగలిగిన వాడు, అయ్యా ఇంకొక అవకాశం వాళ్ళకి ఇవ్వమయ్యా అని దేవుని వేడుకోగలిగిన ఒక సేవకుడు నీ జీవితంలో ఉండడం చాలా చాలా అవసరం. నీ దీపం నిత్యము వెలుగుతూనే ఉండాలంటే కనుక దాన్ని కత్తిరించేవాడు, దాన్ని సరి చేసేవాడు, సవరించేవాడు ఉండాలి. ఆ మాట అర్థమవుతుందా? ఆ బాధ్యత ఇచ్చింది దేవుడే. కనుకే కొన్ని సందర్భాల్లో దైవజనులు కత్తిరిస్తారు, కొన్ని సందర్భాల్లో దైవజనులు నలుపుతారు, కొన్ని సందర్భాల్లో దైవజనులు ఏం చేస్తారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు, కోపడతారు. దేనికి? నీ మీద పగతో కాదు, నీ మీద ద్వేషంతో కాదు, దేవుడు అప్పగించిన ఆ పని సక్రమంగా చేయాలని, నువ్వు ఇంకా ఎక్కువగా వెలగాలి అని. ఆ మాట అర్థమవుతుందా? దీపవృక్షము ఈ రాత్రి మనకి నేర్పించిన 4 సంగతులు. మొదటిది, మేలిమి బంగారంతో చేయబడాలి. అభిషేకం ఎప్పుడు కూడా దేవుడు అనుగ్రహించిందే ఉండాలి, కానీ అందులో మానవ ప్రమేయం ఏమి కూడా ఉండకూడదు. మనం అందులో ఏమి కలపడానికి వీల్లేదు. రెండవదిగా, ఎన్ని శాఖలు ఉన్నా ప్రకాండాలన్నీ కూడా, కొమ్మలన్నీ కూడా ఏకాండముతో నిగూడాలి. మనందరం వేరు రంగులు, వేరు ఎత్తులు, లేదా వేరు ప్రాంతాలు అయి ఉండొచ్చు, కానీ మనందరం ఎక్కడికి వచ్చి కలవాలి? క్రీస్తుతో కలవాలి. నేను నా వాళ్ళతోనే కలుస్తా, నేను నా ఇంటి పెరటంలో కలుస్తా, నేను ఈ సందులో వాళ్ళతోనే కలుస్తా అనడానికి వీల్లేదు. తర్వాత ఆ ప్రకాండములు, కొమ్మలన్నీ కూడా ఏకాండంతో సమానంగా ఉండాలి. అది నిత్యము వెలుగుతూనే ఉండాలంటే ఆ దీపము మనందరం కూడా క్రీస్తును పోలి జీవించాలి. క్రీస్తు స్వారూప్యత కలిగిన వారు అవ్వాలి. క్రీస్తు వలె మనందరం కూడా మారాలి. 4వదిగా, అది నిత్యము వెలుగుతూనే ఉండాలంటే కనుక దాన్ని సవరించేవాడు ఉండాలి. అది ఎవరు? దైవజనుడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.